అధ్యక్ష, మంత్రి గారు సుదీర్ఘమైన సమాధానం చెప్పారు. నేను ఆ విషయంలోకి వెళ్ళకుండా ఒక చిన్న క్లారిఫికేషన్ చేసినప్పుడు సమాధానం చెప్పట్లేదు కానీ వెరిఫై చేయమని మంత్రి గారిని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అధ్యక్ష, 2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికి జిల్లాల్లో ఇసుక 10 టన్నులు కానీ 20 టన్నులు కానీ లారీ ఇసుక ఎంతకు దొరికేది? శాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ డోర్ డెలివరీ కానీ ఎంతకు దొరికేది? ఈరోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉచిత ఇసుక అన్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండ్లింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్, అంటే 400 రూపాయలు తగ్గాలి. ఒక లారీకి 10 టన్నుల లారీకి ఒక టన్నుకు 400 లెక్కన తగ్గితే 4,000 రూపాయలు. 10 టన్నుల లారీ అయితే 4,000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను దాన్ని కాంట్రవర్సీ పోలేదు, దాని గురించి కాదు. ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం, మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ, విశాఖపట్నం టౌన్లో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ లారీ కానీ, ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది అంటే సుమారు 1,200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4,000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిగా కోరుతున్నాను. అధ్యక్ష, పెద్దలు యోగి గారు చెప్పినట్లుగా గత ప్రభుత్వంలో వాళ్ళు 375 రూపాయలు కదా అధ్యక్ష, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా, అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు. లేదండి, అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అండి. అది 375 రూపాయలు రీచెస్ దగ్గర కాస్టే. ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష. రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది. ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష 1,700 రూపాయలకి అమ్మారు అధ్యక్ష. ఇవాళ 600-700 రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. కావాలంటే చూద్దాం. స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకుని మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబుల్ అవుతుంది తప్ప మిగతాది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ పంపిస్తే 600-700 రూపాయలకి వస్తుంది. విజయవాడ 300 రూపాయలు వస్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ విజయవాడలో మేము 30-40 వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష. ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అధ్యక్ష. మీరు ఏదైనా సలహాలు సూచించి తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ లెక్కలు ఈ రేట్లలోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది 2024లో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష. మా జిల్లాను తీసుకుంటే మాకు ఉదాహరణ నా కాన్స్టిట్యున్సీ టెక్కలు కానీ, కోట బొమ్మలు కానీ, సంత బొమ్మలు కానీ తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక ట్రాక్టర్ ఇసుక అధ్యక్ష, అది ఎన్ని టన్నుల, లేకపోతే దానికి రేటా, ఎత్తడానికి ఎంత, ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు. 8,500 రూపాయలు ఉండేది అధ్యక్ష. ఈరోజు అదే ట్రాక్టరు 1,800కి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష. కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము 10,000కి ఇస్తాం, 1,200కి ఇస్తాం, ఆ టైప్ ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. రెండవది విశాఖపట్నం అధ్యక్ష. మా శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి. నేను ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో 50,000-60,000 రూపాయలు ఉండేది అధ్యక్ష. అందరికీ తెలుసు, ఇందులో దాపరికమేట్లేదు. ఈ రోజు అదే లారీ ఇసుక 28,000కు కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష. తేడా ఇది. అది లోడింగ్ ఎంత అవుతుందా, ఎవరు తీసుకుంటున్నారా, మీరు టెండర్ పిలిచారా? మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష. మొదట కొద్ది రోజులు ఏదైతే మనం ఆ సీనరేజ్ ఛార్జీలు పెట్టామో దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి.
మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించి ఈ సేనరేజ్ ఛార్జీల వల్ల ఒక 200-250 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికి కూడా ఈ 240 కోట్లతో మొత్తం సిస్టమ్ అంతా సరిపోతుంది. మనం పెట్టినటువంటి ఉచిత విసిక విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చెప్పి నష్టపోయి కూడా ఇది పెట్టాం అధ్యక్ష. ఎక్కడైనా సరే ఈరోజు మేము జిల్లాకి ఇన్ఛార్జీల ముందు వెళ్తుంటే నేను ఒకవేళ ఎక్కడైనా పేపర్లో వచ్చినా సరే అధ్యక్ష, మీలాగేదో పేపర్లో పక్కన పడేయడం కాదు. ఈరోజు నేను 2 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రి ఉన్నాను, మా జిల్లాకు ఉన్నాను. పేపర్లో చూస్తే ఎక్కడైనా ఇసుక దందా కానీ రేట్లు ఎక్కువగా ఉంటే ఇమీడియట్గా కలెక్టర్కి ఆ మెసేజ్ పెట్టి ఇది వచ్చింది వెరిఫై చేయండి, మంచిగా చేద్దాం చూడండి, సరిచేయండి అని చెప్తున్నాం. మా ధ్యేయం ఏంటంటే ఉచిత విధానం కరెక్ట్గా అమలు అవ్వాలి, తక్కువ ధరకి లబ్ధిదారుడికి అందాలనేది రైతు అధ్యక్ష. ఇది గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ మీ దృష్టిలో పెట్టాలని లేచాను తప్ప ఎవరిని విమర్శించాలని కాదు. సార్ ఇంకా క్లోజ్ చేయండి సార్ దీన్ని. కాదు కాదు మంత్రి గారు చెప్పింది వచ్చి సచివ అధ్యక్ష, విశాఖపట్నం అంటే నేను డీటెయిల్కి వెళ్ళకూడదు అని వెరిఫై చేసుకోమని అంతవరకే నేను కన్ఫైన్ అయ్యాను తప్ప నేను కాంట్రవర్సీ పోలేదు అధ్యక్ష. కానీ మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష. విశాఖపట్నంలో 2024వ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా వారు నేను కావాల్సి వెళ్తాము, ఆ దారి కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది. 8,000 లారీ కాదు అధ్యక్ష, టన్ను. అది లారీ 12,000 కాదు, రామ్ మీరు చెప్తున్నారు. టన్ను 12,000 ఆ రోజు ఉండేది టన్ను. అది మీరు టన్ను అధ్యక్ష, అదే టన్ను అధ్యక్ష. 12,000 రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు 6,500 అధ్యక్ష. 50% తగ్గింది. 50% తగ్గింది అధ్యక్ష. అది 10 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది, 40 టన్నులు ఉంటుంది. నేను దానికి అందుకే నాయుడు గారు దయచేసి మంత్రి గారు ఒక్క నిమిషం, మంత్రి గారు ఒక్క నిమిషం. నేను కాంట్రవర్సీ అందుకే గత గవర్నమెంట్ లో ఎంత మీద 400 తగ్గి రావాలి, వస్తుందా లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని రాకపోతే ఎందుకు రాలేదని వెరిఫై చేసి చేయమని చెప్పి నేను చెప్పాను. మంత్రి గారు వచ్చి ఏం చెప్తున్నారు? మంత్రి గారు దానికి అప్పుడు కంటే ఇప్పుడు వచ్చి 30,000, 40,000, 50,000 ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పలేకపోతే 10 టన్నుల లారీ 1,20,000 ఉండాలి. అంతే కదా, 12,000 × 10 1,20,000 ఉండవు. అంత సాధ్యమా? కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలి. కానీ దయచేసి అది కాదు. నేను చెప్తుంది ఏంటంటే మీరు వెరిఫై చేసుకొని కాదు ఓకే ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ తో ఉండండి, మాకే అభ్యంతరలే. కానీ వాస్తవ విరుద్ధంగా ఉందనేది నా తాలూకా సూచనగా తమ తయారు చేస్తాను. ఉన్నదనుకుంటే ఉండండి, మాకే అభ్యంతరం లేదు. అది గారు అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. సార్ మనం వెళ్దాం, విశాఖపట్నం వెళ్దాం. బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడున్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేద్దాం రమ్మనండి. అంతేగాని పెట్టిన అధ్యక్ష 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ ఆధ్వర్యంలో మేము వెరిఫై చేస్తాం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ కాదు 10 టన్నుల లారీ విశాఖపట్నంలో 12,000 రూపాయలకి 24 దొరికి ఇప్పుడు కూడా ఈ 12,000 తక్కువ దొరకాలి కదా. 12,000కి ఎందుకు దొరుకుతుంది అని అడుగుతున్నాను. ఇప్పుడే 30,000 ఉందని చెప్పలేదే, ఇప్పుడే 30,000 ఉందని లేకపోతే 20,000 ఉందని చెప్పలేదే. అది అదే 12,000 దొరుకుతుంది కదా, ఎందుకు దొరుకుతుంది? మరి దాన్ని వెరిఫై చేసుకోండి అని చెప్తున్నారు. ఏమేమి లెక్కలైతే వెళ్ళి పదండి. మా ఊరు మాకు తెలీదా? ఇప్పుడు సారథి గారు అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం రావాలి, విశాఖపట్నంలో బతుకుతున్నాం మేము, విశాఖపట్నంలో ఉంటున్నాం మేము. ఆ విషయం ఎందుకు సచిదూరంగా తప్పుతో ఎందుకు పట్టించాలి? అవసరం ఏమొచ్చింది? అది కాదు కదా. 10 టన్స్ అంటే 3 యూనిట్లు. ఎల్ఓపి గారు ఏం ఆలోచిస్తున్నారు కానీ అది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత అయింది అదంతా కూడా వెరిఫై చేయకోకుండా సభను తప్పుదోవ పట్టించాలంటే వేరేది కాదు అధ్యక్ష. ఎందుకంటే వారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉండదు కాబట్టి ఏదో ఒక బుర్ర జల్లేస్తే చాలని
మాట్లాడితే ఎప్పుడు Please. 12,000కి లేదు అధ్యక్ష. ఓకే ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష, సరే ఇంకా ముగిద్దామండి. గౌరవనీయులు పెద్దలు ఎల్ఓపి గారు చెప్పినట్టుగా ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు ఏమైనా పడ్డారేమో అధ్యక్ష, ఎందుకంటే గతంలో వాళ్ళ మనుషులే తోలేరు కాబట్టి అప్పుడు ఏదైనా వాళ్ళు చేశారు. కానీ వాస్తవానికి వాళ్ళు పెట్టింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పర్ కిలోమీటర్ 5.5-6 రూపాయలు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపు విశాఖపట్నం నుంచి రాజమండ్రి రావాలంటే దాదాపు 250-200 పైన వస్తుంది. ఏదైనా కానీ 70 కిలోమీటర్ కానీ 70 కిలోమీటర్. క్యాల్కులేషన్ ప్రకారం చూసినా అది తప్పే అధ్యక్ష. వాస్తవానికి విశాఖపట్నంలో మేము వచ్చేటప్పటికి అధ్యక్ష టన్ను 1,700 నుంచి 2,000 రూపాయలు నడిచింది అధ్యక్ష. ఆ రోజు 78,000 రూపాయలు, లారీ 80,000, 78,000 రూపాయలు తక్కువ అయితే ఇప్పుడు దొరకలేదు అధ్యక్ష. ఇక్కడ టన్నులు తేడండి. ఆయన చెప్పేదేమో 10 టన్స్ అంటున్నాడు ఆయన. 10 టన్స్ అంటే 12,000కి అసలు 10 టన్స్ అంటే 3 యూనిట్లు అంటే టిప్పరు. మనం లారీ అంటే పైన దీన్ని పెద్ద లారీ ఉంటుంది 10 యూనిట్స్ 6 యూనిట్స్. ట్రాన్స్పోర్ట్ లేకుండా చెప్పుకుంటారు. కిలోమీటర్కి వచ్చి 5 రూపాయలు 6 రూపాయలు చెప్పారు కదా. శ్రీకాకుళం నుంచి 6 రూపాయలు లెక్క, 6 రూపాయలు కదా 7 రూపాయలు లెక్క ఇస్తే 7,000 రూపాయలు అవుద్ది, 8,000 రూపాయలు అవుద్ది ప్లస్ ఈ ఛార్జీ. నేను అదే చెప్పాను, నేనేమి తప్పు చెప్పలేదే. నేను ట్రాన్స్పోర్ట్ నేను చెప్పింది మీరు ఊరు తొందరపడి ఏది మాట్లాడినా ఏదో నెగిటివ్ గా మాట్లాడతామనే ఫీలింగ్ తో అర్థం చేసుకుంటే మేమేం చేయలేము. దయచేసి నేనేం చెప్పాను, ఆలోచించండి, కనుక్కోండి, మీరు అధికారులు కూడా కనుక్కోండి, అప్పుడు ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఎందుకు 4,000 రూపాయలు రాలేదని ఒకసారి రివ్యూ చేయండి మంత్రి గారు అని చెప్పాను తప్ప నేనేం చెప్పలేదే. నేను చెప్పింది అర్థం. ఒకవేళ వచ్చిందనుకో ఫైన్, లేదు ఉన్నదని మీరు ఫీల్ అయ్యారు అనుకో ఫైన్, దానికేమీ లేదే. నేను చెప్పింది అది. అంతేగాని మీతో వాదించి మీతో నేను కాంట్రవర్సీ తీసుకుంటాం అధ్యక్ష. మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి అధ్యక్ష. ఎందుకంటే మేము ఎంత తక్కువ ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత మనం ట్రాన్స్పోర్టేషన్ తగ్గించవచ్చు, ఎంత లోడింగ్ తగ్గించవచ్చు అనేది ఓపెన్ గా మేము పారదర్శకంగా ఆక్షన్స్ కండక్ట్ చేసాం అధ్యక్ష. టెండర్ల సిస్టమ్ చేసాం అధ్యక్ష. జిల్లాల్లో అతి తక్కువ ధరకి మనం ఇవాళ 60 రూపాయలకే మాన్యువల్ లోడింగ్ కి, సెమీ మెకానిజం లోడింగ్ కి 60 రూపాయలే వస్తుంది అధ్యక్ష. మేము మా ముఖ్యమంత్రి గారు శాండ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్న అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి మాక్సిమం ఎంత తక్కువ ధరకు ఇవ్వాలనే దానికోసం మేము ఆలోచన చేస్తున్నాం. దీనికోసం టోటల్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టాము అధ్యక్ష. ప్రతి వెహికల్ కూడా ట్రాన్స్పరెంట్ గా పెట్టాము. దానికి జీపీఎస్ సిస్టమ్ పెట్టి ట్రాకింగ్ చేస్తూ ప్రతి వెహికల్ కూడా ఎప్పటికప్పుడు మేము పరిశీలన చేస్తాం అధ్యక్ష. ఎంత తక్కువకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉచితంగా ప్రజలు వాళ్ళే వచ్చి, ఇప్పుడు సపోజ్ వాళ్ళు వెహికల్ తీసుకొచ్చి వస్తే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఉచితంగా వాళ్ళే లోడ్ చేసుకుని వాళ్ళే తీసుకెళ్ళచ్చు అధ్యక్ష. ఇందులో ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఆదాయంగా చూసుకోదలుచుకోలేదు. రాష్ట్ర అభివృద్ధిలో శాండ్ అనేది చాలా అవసరం. దాన్ని ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆకాంక్షకు తగిన విధంగా పనిచేసి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా శాండ్ ఇస్తున్నాం అధ్యక్ష. సమయం చెప్పొద్దు దయచేసి. మీరు ఏమీ అనుకోకపోతే మీరు నాతోటి 1 గంట రాగలిగితే మీరు మా జిల్లాకు వచ్చినప్పుడు టైం చెప్పొద్దు ఎవరికైనా. మనం మీరు స్వయంగా చూద్దరు కానీ అధికారులు ఇన్ఫర్మేషన్ లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇవన్నీ వద్దు. దయచేసి మంత్రి గారు నాకు కూడా మంచి స్నేహితులు, 1 గంట టైం స్పెండ్ చేయండి. అక్కడ జరిగేది అంటే మీకే తెలుస్తుంది. నేను అదే చెప్పాను రాంభూపాల్ గారు, నేను చెప్పింది అది ముందే చెప్పాను. ఓకే అధ్యక్ష, నేను ముందే చెప్పాను. అది మీరు సభ్యులు మంత్రులు గమనించమని చెప్పి కూడా క్లియర్ గా చెప్పాను నేను. మీరు దాని గురించి అడిగితే నన్ను అడిగితే నేనే చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ ఇంకా కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు, మంత్రి గారు కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13-801 మున్సిపల్ హౌసింగ్